ఇలాంటి విచిత్రమైన వైరింగ్ నేనైతే చూడలేదండి. ఎస్కేఎం ఏసీ రిపేర్స్ విజయవాడ, కస్టమర్ది నొలకపేట అండి. కస్టమర్ మనకి 2 days నుంచి కాల్ చేస్తున్నారు ఏసీ కూలింగ్ రావట్లేదని. వెళ్ళి చెక్ చేసాం సార్, ఇలా ఉంది వైరింగ్. ఇది కరెక్ట్ అయితే మీరు కంపల్సరీ కామెంట్ చేయండి, అలాగే మా వీడియోని ఫాలో చేయండి. కస్టమర్ నొలకపేట వచ్చామండి, కస్టమర్ది ఏసీ ఆన్ అవ్వట్లేదని చెప్తే వచ్చాము. వచ్చి తీసి చెక్ చేసాము. కెపాసిటర్కి ఏంటంటే ఒకదానికి క్లిప్ వేసి ఉంది, ఇంకో దానికి వైర్ జాయిన్ చేసి ప్లాస్టర్ వేసేసి ఉందండి. కస్టమర్ చూసారు, ఒకసారి కస్టమర్ మాటలో వినండి. ఫైనల్లీ అయితే ఏసీ ఆన్ చేసాము. చెప్పండి. ఎస్కేఎం ఏసీ రిపేర్స్ గురించి ఇన్స్టాగ్రామ్లో చూసి బ్రదర్కి కాల్ చేసాము. 2 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. చేసినందుకు రిపేర్ మాత్రము జెన్యున్గా చేశాడు. ప్రీవియస్ చేపించిన దాంట్లో అంటే ఎలాగ ఉన్నారంటే ఏదో విధంగా డబ్బులు తినేయాలనే ఉద్దేశంతో ఫ్రాడ్ అనమాట. ఏదో టెంపరీగా వేసేసి కస్టమర్లని బాధ పెట్టే విధంగా రిపేర్లు చేస్తున్నారు. కానీ ఇలాగా వేరే టెక్నీషియన్స్ చేయొద్దు, సర్వీస్ చేసి ₹1 మంచిగా అడిగి తీసుకోమని నేనైతే వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను. బ్రదర్, మీరు అడిగిన వెంటనే నాకు వచ్చి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చక్కగా రిపేర్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అన్నని అందరూ సపోర్ట్ చేయమని చెప్తున్నాను. చేయకూడదు, కస్టమర్ని బాధ పెట్టకూడదు. ఎప్పుడైనా ₹1 అడిగి తీసుకొని మంచి పార్ట్ వేసి చక్కగా సర్వీస్ ఇస్తే అది లాంగ్ రన్. సార్ మన కోసం ఇవాళ జాబ్ వదులుకొని మరి కూర్చొని వాళ్ళ మదర్ కోసం ఏసీ లేదని చెప్పి కూర్చొని పాపం సెలవు పెట్టుకొని చేశారు. దానికి మేము ఫుల్ సాటిస్ఫై చేస్తాం. ఏసీ ఆన్ చేసి కూలింగ్ మొత్తం. వాళ్ళ మదర్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు మంచిగా వస్తుంది అందరికి. బాయ్ బాయ్. ఓకే, బాబు మంచిగా చేశారు. థ్యాంక్ యూ.